ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రైస్ ఎదురుపడిందంట. దేవునిలోకి వచ్చి బలపడి లైన్లోకి వచ్చినాక ఆమె ఎదురుపడింది. ఆమె చూశాడు, ఏమవుతా నాకెందుకు లేని పోతున్నాడు ముందుకు వెళ్తున్నాడు. వెనక్కి పిలిచింది అంటే వెనక్కి తిరిగాడు. నేను గుర్తుపట్లా ఆమెని అందంట. అప్పుడు ఆయన అక్కడే ఉండి, నువ్వు ఆమెవే, నేను ఆయన్ని కాదు అన్నాడు. నేను క్రమంగానే నడుచుకుంటున్నాను కదా తండ్రి, నేను మంచిగానే ఉన్నాను గయ్యా, అన్ని అనుకున్నా గయ్యా, చెడ్డ పనులు చేయట్లేదు గయ్యా, వ్యర్థమైన క్రియలు చేయట్లేదు గయ్యా, అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయ్యాయి గయ్యా, నాకేంది ప్రభా ఈ గాయాలు ఎక్కువ అవుతున్నాయింది తండ్రి. తన యొద్ద నివసించుటకు, తన చిత్తాన్ని నెరవేర్చుటకు నమ్మకమైన మనుషులను దేవుడు వెతుక్కుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని ఇలా టెస్ట్ చేసుకుంటాడు. కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసే అవకాశాలు మన ముందుకు వస్తాయి. వినండి, కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసే అవకాశాలు మన ముందుకు వస్తాయి. దేవుడికి తెలియకుండా రావు. యోసేపు నాము శోధించడం దేవుడికి తెలియకుండా జరగల. అర్రే యోసేపు అలా వచ్చిందా నీకు సమస్య, అయ్యో ఆ రోజు నేను ఢిల్లీ వెళ్ళాను నాయనా, అందువల్ల నీకు ఆ శోధన వచ్చింది నాయన, ఇంక పోకుండా ఉంటాను అంటాడు దేవుడు. ఢిల్లీ పోడు, ముంబై పోడు. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నాడు, మరి ముఖ్యంగా సిలకలూరుపేటలో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యోసేపు జరిగిన శోధన దేవునికి తెలియకుండా జరిగిందా? కొన్నిసార్లు తప్పులు చేసే ఛాన్స్ తమ్ముడు నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. అక్కడ నీ మనసును పరీక్షిస్తాడు ఆయన. నువ్వు మెత్తబడతావా, బెండ్ అవుతావా చెల్లి, ఆయన టెస్ట్ చేస్తాడు నిన్ను. నీకు తెలియదు నిన్ను పరీక్షిస్తున్నాడని. అవకాశాలు నీ ముందుకు రప్పించి నిన్ను గమనిస్తూ ఉంటాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ నీకు ఆ బలం చాలలేదా, దేవుని ఆత్మను అడుగు. నేను నమ్మకత్వం విషయంలో బలహీనపడుతున్నాను తండ్రి, తేడా పడుతున్నానయ్యా, నాకు బలమే అయ్యా. నా ఆశ నీకు నమ్మకంగా ఉండాలని, నా ఆశ నీకు నమ్మకంగా ఉండాలని నువ్వు అడుగు. ఆ బలాన్ని నా తండ్రి నీకు ఇస్తాడు. మనోబలం కావాలి నీకు. మరి లేకపోతే మరి నీ ముందుకు దేవుడు ఆత్మల్ని పంపిస్తే నువ్వు బలహీనుడు అయి అపనమ్మకస్తుడు అయితే రేపు నువ్వు వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవచ్చు. ఎలా నమ్ముతాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. మరి నిన్ను నమ్మి నీకు ఇవ్వాలంటే మరి నువ్వు ఆ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోగలవో లేదో టెస్ట్ చేసుకోవద్దు. దేవుడు పరీక్షిస్తాడు, నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. నీ ముందుకు అవకాశాలు వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఆయన తెచ్చిపెట్టాడు. కానీ సైతాన్ నీ ముందుకు అలాంటి ఆకర్షణ తీసుకొచ్చినప్పుడు దేవుడు మౌనంగా చూస్తుంటాడు, నువ్వేం చేస్తావు అని. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని లోకంలో సామెత ఉంది, తెలుసుగా? ఎక్కడంట మంచోడు బుద్ధి ఆడ బయటపడిద్దంట, మాంసం దగ్గర అంట. దానికి ఒక పెద్ద కథ ఉందిలే, తర్వాత చెప్పుకుంది సరే ఇప్పుడన్నా. అట్లాగే నీతిమంతుని బుద్ధి తప్పు చేసే అవకాశాలు వచ్చినప్పుడు దొరికిద్ది, తేలిద్ది బయటికి. ఛాన్సులు రప్పించి చూస్తాడు ఆయన. ఇప్పట్లో కొంతమందికి ఎప్పటికీ ఎదురై ఉంటే నాకు తెలిసి కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభవాలు. అక్కడ నీ నిబద్ధత, నీ నమ్మకత్వాన్ని నా తండ్రి పరీక్షించుకున్నాడు. పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో, నిన్ను నువ్వు కాచుకునే విషయంలో, నియంత్రించుకునే విషయంలో పరీక్షించుకుంటాడు ఆయన. కనిపెడతాడు, కనిపెట్టుచున్నాను అన్నాడు. అంతేకాదు ఇబ్బంది కొలిమిలో పరీక్షించుకుంటాడు. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ నీకు తగులున్నట్లు అనుమతించి నీ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇదేంది, నేను భక్తి చేసే కొద్ది శ్రమలు పెరుగుతున్నాయని డౌట్ వస్తుంటుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేంది, నేను నమ్మకంగా ఉండే కొద్దీ, నేను క్రమంగా ఉండే కొద్దీ, నేను దేవుని చిత్తం ప్రకారం నడిచే కొద్దీ నాకేంది ఇట్లా ఇట్లా ఎక్కువైపోతున్నాయి, ఏంటి నా పరిస్థితి అని కూర్చొని ఏడ్చుకుంటావు. ఏందయ్యా
నేను క్రమంగానే ఉంటున్నాను కదా, నమ్మకంగానే ఉంటున్నాను కదా, జాగ్రత్తగానే ఉంటున్నాను కదా, ఏంటయ్యా నాకు ఈ గాయాలేంది, దెబ్బలేంది? నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా, అయినను వేదనలు అధికములాయను, ఎదలో మంటయు రగిలిగదయ్యా, ఎదలో మంటయు రగిలిగదయ్యా, రేయింబవలు. ఈ అనుభవం కొంతమందికి ఉంది. నేను క్రమంగానే నడుచుకుంటున్నాను కదా తండ్రి, నేను మంచిగానే ఉన్నాను గయ్యా, అన్ని అనుకున్నా గయ్యా, చెడ్డ పనులు చేయట్లేదు గయ్యా, వ్యర్థమైన క్రియలు చేయట్లేదు గయ్యా, అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయ్యాయి గయ్యా, నాకేంది ప్రభా ఈ గాయాలు ఎక్కువ అవుతున్నాయింది తండ్రి? ఆయన అంటాడు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, పుటము వేసి తిని, నీ నాణ్యతను నమ్మకత్వాన్ని నేను కనిపెట్టి తిని, అవి నేనే రానిచ్చి తిని, ఆ పరిస్థితులను నేనే అనుమతిచ్చి తిని. నాకు తెలియకుండా వస్తుందా నీకు? నాకు తెలియంది ఏమన్నా ఉందా? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఎంత మంచి మాట చూడండి. నా మార్గములను నేను మెళకువగానే కాచుకున్నాను, అయినను వేదనలు అధికమైన ఎదలో మంట కూడా రగిలిపోతున్నాయా. ఎందుకు ప్రభు అన్న? ప్రియులారా, ఈ అనుభవం నాకు ఉంది. నాకు లేని అనుభవం చెప్పట్లా. స్తోత్రం. ముగించేదా? ప్రార్థన చేసేదా? చెప్పేదా? చెప్తా. మీరు వద్దన్నా చెప్తా. నేను క్రమంగా నడుచుకుంటుంటే నాకు ఈ గాయాలు ఏంది తండ్రి? గుర్తుపెట్టుకో, తప్పు చేయడానికి అవకాశాలు వస్తున్నాయి అంటే పరీక్షలో ఉన్నావు, పరీక్షలో ఉన్నావు. తమ్ముడు, నువ్వేమంత అందంగా ఉండవు, కానీ నిన్ను శోధిస్తారు. నీకు డౌట్ రావాలి, నా మొహం నాకే నచ్చదు, ఇంతసేపు ఎందుకు హడావుడి అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశోధనలో ఉన్నావు నువ్వు. ఏమి లేదు, చిక్కితే చెల్లే, చిక్కితే ఒక్కలాగు ఒడ్డుకులాగా వెళ్ళిపోతారన్నమాట, నాశనం చేసిపోతారు. చెవులు గలవాడు వింటాడు ఈ మాట. చిక్కితే మామూలుగా కాదు, నాశనం చేసి వెళ్తారన్నమాట. గ్రహించాలి. నా కోసం ఇలా పరితపించడం ఏమిటి? ఇదేదో కుట్ర. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు అర్థమైద్ది. వదిలే. పాపానికి దారులు ఏర్పడుతున్నాయి, తప్పులు చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయంటే పరీక్ష నాళికలో ఉంచబడ్డావు. తస్మాత్ జాగ్రత్త. నెంబర్ 2, ఇంకా ఎలా ఉంటుందో పచ్చిగా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. లోకంలో ఎప్పుడో నువ్వు వదిలేసిన నీ మాజీ ప్రేయసి కూడా ఫోన్ చేసిద్ది నీకు. అట్లాగే లేడీస్కి కూడా. ఆ దరిద్రుడు, ఆ సైతానోడు, ఎప్పుడో వదిలిపోయిన సైతానోడు వాడు ఫోన్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు వాడు. గుర్తుపట్టాల నువ్వు. ఇన్నాళ్ళు లేని ఈ ఆప్యాయత, ప్రేమానురాగాలు ఇప్పుడు వచ్చినాయి. ఏంది ఈడికి వచ్చినాయా, లేకపోతే ఈడికి దెయ్యం పట్టిందా? ఖచ్చితంగా దెయ్యమే. నువ్వు వదిలేసిన పాపం అది, కానీ నిన్ను పిలుస్తూ ఉంటుంది మళ్ళీ. స్తోత్రం. ఆయన గురించి చెప్పాను కదా ఒకసారి, దైవజనుడు. ఎవరో ఆయన మాజీ ప్రైజ్ దగ్గర ఇబ్బంది పడ్డ ఆయన ఎవరండి? వామ్మ, మర్చిపోయారా? అగస్టిన్. ఆయన మారు మనసు పొందాడు. భయంకరమైన పాపంలో బ్రతికినోడు. వాళ్ళమ్మ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను సిలువ దగ్గరికి వచ్చాను అంటాడు ఆయనే అగస్టిన్. ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రైస్ ఎదురుపడిందంట. దేవునిలోకి వచ్చి బలపడి లైన్లోకి వచ్చినాక ఆమె ఎదురుపడింది. ఆయన చూశాడు, ఏమవుతా నాకెందుకు లేని పోతున్నాడు ముందుకు వెళ్తున్నాడు. వెనక్కి పిలిచింది, అగస్టిన్, ఓ అగస్టిన్, ఓ అగస్టిన్ అంటే వెనక్కి తిరిగాడు. నేను గుర్తుపట్లా.
ఆమెని అందంట. అప్పుడు ఆయన అక్కడే ఉండి, నువ్వు ఆమెవే, నేను ఆయన్ని కాదు అన్నాడు. హల్లెలూయా. నేను ఆయన కాదు, వాడు తెచ్చాడు. బాప్తిజంలో వాడు పాతి పెట్టబడ్డాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, నాలో నివసించుచున్నవాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున నేనును పరిశుద్ధుడై ఉండాలి. కక్కుర్తి పడకూడదు. నాకు వద్దమ్మా వందనాలు. ఫోన్ చేస్తాడు సైతానుడు. మాయ్ ఏంటి మరి, పోరా సైతాన్, పెట్టే ఫోన్, వెధవా, తీసి అవతల పడే, సిమ్మే తీసి పడేసే. నీకు వచ్చింది, హలో మర్చిపోయారా, నోరు మూయి సైతాన్, పో, పెట్టే ఫోన్, తీసే సిమ్ము. అసలు సంధి వద్దు. కానీ ఒక్కొక్కళ్ళు అట్ట కాదు. ఏంటి ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నానులే, ఏం సంగతులు, మాటలు మొదలుపెట్టి వాగుతూ ఉంటాడు. ఇక వాగితే ఏముంది, చిన్నంగా వాగి 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 చివరికి ముందుకు సాగిపోతాడు అక్కడికి. జాగ్రత్త. పరీక్షింపబడుతున్నావని గ్రహించు. నమ్మకత్వాన్ని కనిపెడతాడు ఆయన. ఈ కక్కుర్తి మాలోకమా, లేకపోతే కాస్త మనోనిగ్రహాన్ని సాధన చేసినట్టు అయిపోయి ఈడు ఏ టైపు ఈమె ఏ టైపు అనేది పరీక్ష చేసుకోవాలి. మరి ఆయన పనికి నిన్ను నియమించాలి. ఆయన నిన్ను ఒక దీపం వల్ల వెలిగించాలి. లోకానికి వెలుగుగా నిన్ను నిలబెట్టి వాడుకోవాలి అంటే ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది బాబు. నీకు తెలియదు నువ్వు టెస్టింగ్లో ఉన్నావని, కానీ జరిగిద్ది. ఒకవేళ ఇప్పటికీ ఆ టెస్టులు జరిగి ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే డోంట్ వరీ. కనీసం ఇక నుంచైనా నిలదొక్కు, ఇక నుంచైనా జాగ్రత్త పడు, ఇక నుంచైనా లైన్లోకి రా. గతం గత వదిలే. తెలియదప్పుడు నీకు ఆత్మీయ పిన్న దశ, అది బాల్య దశ, అర్థం కాలా. ఇప్పుడు అర్థమైందిగా వంచన ఎలా ఉంటుందో. ఇప్పుడు అర్థమైంది కదా ఐహిక విచారాలు, అల్పానందాలు ఎలా ఉంటాయో. తీసి దెబ్బలో కొట్టి ఇక నన్న జాగ్రత్త పడు, ఇక నమ్మొద్దు.